మోదీ గారి పాలనలో 9 సంవత్సరాలు భారతదేశంలో ఎటువంటి అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు, జాతీయ అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ఎదుగుదల, ఇటువంటి వివిధ కార్యక్రమాల్ని సమాజంలోని ప్రతి ఒక్కరి దగ్గరికి, రైతుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, అడ్వకేట్స్, డాక్టర్స్, అన్ని రకాలుగా కింది స్థాయి నుంచి ఇన్ఫ్లుయెన్షియల్ ప్రొఫెషనల్స్ దగ్గరికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్లడం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి కార్యకర్త తమ రెస్పాన్సిబిలిటీగా భావించి ఈ నెల రోజుల కార్యక్రమాన్ని విజయీకృతం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ రకంగా ఏ కార్యక్రమాలు ఉంటాయి, బసవ లక్ష్మీనరసింహ గారు అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇతర నాయకులు కూడా మాట్లాడినప్పుడు కూడా ఆ విషయాలు మీ అందరికీ తెలియజేస్తారు. అదే రకంగా ఈ కార్యక్రమం మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం రాగానే మనము జూలైలోకి వస్తాము. జూలై మాసం నుంచి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్లో, లేదా పార్లమెంటు అసెంబ్లీ కలిసి వస్తే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మనము ఒక యుద్ధ వాతావరణంలోకి దిగుతాం. ఆ యుద్ధము యావత్ తెలంగాణలో అతి భీకరంగా ఉండే పార్లమెంట్ క్షేత్రం ఇందూరు పార్లమెంట్ క్షేత్రం. కాబట్టి దీనికి మీరందరూ కూడా ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా అందరూ ప్రిపేర్డ్గా ఉండాలి. ఎవరికన్నా ఇంపార్టెంట్ బాధ్యతలలో ఉన్నోళ్ళు వాళ్ళు సమయం ఇవ్వలేకపోయినా, వాళ్ళకి వివిధ పర్సనల్ కారణాల వల్లైనా ఏమన్నా మనము ఈ యుద్ధానికి మనం సన్నద్ధంగా లేము అని అనుకుంటే దయచేసి తెలియజేయండి. ఇబ్బందులు ఏం లేవు. మీకు ఇంకో బాధ్యతలో అడ్జస్ట్ చేసే విధంగా పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. కానీ ఇక్కడ ఉండేది మాత్రం యుద్ధ వాతావరణమే. ఇందూరు పార్లమెంట్ ఏ చోట కూడా 2018లో ఉన్నట్టు ఇక్కడ వాతావరణం ఉండదు. ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, 7 నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ 3rd పొజిషన్లో ఉంటుంది. అన్ని నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. ఈ మిగిలిన కొద్ది నెలలు ఏ రకంగా మనం పని చేసుకుంటామో, ఏ రకంగా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్ని మనం ప్రజల దగ్గరకు తీసుకుపోతామో, ఏ రకంగా మనం మీడియాని, సోషల్ మీడియాని మనం మేనేజ్ చేయగలుగుతామో, మీడియా మన రాష్ట్రంలో టీఆర్ఎస్ కంట్రోల్లో బాగా ఉంది, మెండుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కంట్రోల్లో ఉన్నది. కాబట్టి మీడియానే భారతీయ జనతా పార్టీలో కిరికిలు పెడుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలే కాదు, మీడియా సంస్థలు కూడా చేస్తా ఉన్నాయి రాష్ట్రం. ఇవన్నిటిని కూడా ఎదుర్కొంటూ సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ ఒక్కబెట్టాలనో, ఎవరిని ఎక్కడ దొక్కాలనో, వివిధ సంస్థలు ఏ కూడా పరిధి దాటి మితిమీరి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయో ఇవన్నీ కూడా గమనిస్తాం. అందుకని ఎవరు ఏ పని చేయాలో రాజకీయ పార్టీలు రాజకీయ పని చేయాలి. జర్నలిజం అనేది న్యూట్రల్గా ఉండాలి.
కొద్ది గొప్ప యాంటీ గవర్నమెంట్ ఉంటే పర్వాలేదు ప్రజల శ్రేయస్సు కోసం. కానీ పనిగట్టుకొని పార్టీల రాజకీయాలు చేస్తా ఉన్నాయి. ఇవన్నిటి కూడా కార్యకర్తలు మనమందరం దీని ట్రాప్ లో మనం పడవద్దు. ఇందూరు పార్లమెంట్ లో ఇట్ ఈస్ క్లియర్ కట్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది దయచేసి అందరూ కూడా చాలా చాకచక్యంగా యాక్టివ్గా తమ తమ బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఎటువంటి బాధ్యతలు ఉన్నా ఆ బాధ్యతలని పూర్తి స్థాయిలో ఫుల్ టైం ఇచ్చి మనం భారతీయ జనతా పార్టీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచే విధంగా మనము పనిచేసుకుంటూ పోదాం. ఇక్కడ గత 9 సంవత్సరాల నుంచి చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలే కాకుండా ఈ గత 4 సంవత్సరాలలో దేశ స్థాయిలో కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 మొదలు పెట్టుకొని రామ మందిరం కానీ మనము ట్రిపుల్ తలాక్ కానీ మహిళలకు ముస్లిం మహిళలకు ఏ రకంగా బెనిఫిట్ చేశాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ రానున్న కాలంలో మన జాతిని మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఎన్ఆర్సీ ఏ రకంగా ఉపయోగపడుతుంది వచ్చిన రోజు. ఒకవేళ కామన్ సివిల్ కోడ్ వస్తుందంటే ఏ రకంగా అది సమాజానికి భారతదేశ సమాజానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ పాపులేషన్ కంట్రోల్ బిల్లు రూపకంగానో వేరే రూపకంగానో ఏ రకంగా వచ్చినా కూడా, ఎందుకంటే నాకు గుర్తు 2019 15 ఆగస్టు నాడు మోదీ గారు పాపులేషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం భారతదేశంలో ఉందని ఆయన అనడం నాకు గుర్తున్నది ఎర్రకోట పైనుంచి. కాబట్టి జాతికి సంబంధించి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మన సంస్కృతిని నిర్వీర్యం చేసే విధంగా ఏ రకంగా అయితే లవ్ జిహాదులు కానీ ఇతర కారణాలతోటి ఇతర రకంగా రకరకాలుగా విదేశీ శక్తులు మన సంస్కృతిని మన హిందుత్వాన్ని డైల్యూట్ చేయడానికి ఈ పిఎఫ్ఐ లాంటి సంస్థలు బోధనలో ఉన్నావు. ఈడ దొంగ పాస్పోర్ట్ల దందా నడుస్తుంది. ఇక్కడ రోహింగ్యాలకి అడ్డగా మారుతున్నది హైదరాబాద్ తర్వాత బోధను నిజామాబాద్ ఈ ప్రాంతం. ఇక్కడ విదేశీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఫండింగ్ కి హవాలా రూట్స్ దొరుకుతున్నాయి. చాలా రకంగా ఇందూరు జిల్లాని ఈ దేశ వ్యతిరేక శక్తులు ఏ రకంగా వాడుకుంటున్నాయి. ఇవన్నిటి కూడా అందుకనే చెప్తా ఉన్నా, రాను రాను ఇప్పుడు ఎండలు 42, 43 ఉన్నాయి. రాను రాను రాజకీయ వేడి 50 డిగ్రీలు టచ్ అవుతుంది. బోధనలు ఎంత టచ్ అవుతుందో మీరే చూసుకోవాలి. ప్రకాశ్ అన్న మోహన్ అన్న బోధనలో ఉన్నాము. ఇక్కడ షకీలు ఎమ్మెల్యేగా ఉన్నందుకు దొంగ పాస్పోర్ట్లు తయారవుతున్నాయి. ఇక్కడ షకీలు ఎమ్మెల్యే ఉన్నందుకు రోహింగ్యాలకు అడ్డగా తయారవుతున్నారు. ఈడ హిందువుల మీద అఘాయిత్యాలు ఎక్కువైతున్నాయి. ఇక్కడ ఒక శివాజీ విగ్రహం పెట్టాలంటే ఇంతవరకు నేషనల్ న్యూస్ అయింది. విత్ మున్సిపల్ నాకు గుర్తున్నంత వరకు విత్ మున్సిపల్ రెజల్యూషన్ ఉండగా కూడా శివాజీ గారి విగ్రహం పెట్టాలంటే ఎంత రచ్చ చేసిండ్రో అది దేశస్థాయి వార్తగా మారిపోయింది. మంచి పని చేసి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ బోధనలు పెట్టింది. ఇక్కడికి వెళ్ళే రామరాజ్య స్థాపన ఇందూరు పార్లమెంట్ లో బోధనకి వెళ్ళి మొదలు పెడదాం. హెడ్గేవార్ గారి మెమోరియల్ దగ్గర నుంచి మనం శపథం చేద్దాం. కాషాయ ఇందూరు పార్లమెంట్ దిశగా నేటి నుంచే మన యుద్ధానికి సన్నద్ధమయ్యాం. కాబట్టి ఎటువంటి కార్యక్రమానికి కానీ ఎటువంటి యుద్ధానికి కానీ
మనము రెడీగా ఉండాలి. మోదీ గారి పాలన వల్ల మోదీ గారి యొక్క అభిమానం ఏ రకంగా పెరుగుతా ఉన్నదో ప్రధానమంత్రి కూడా కాలుమొక్కబట్టి ఆయన పోతే వేరే దేశాల్లో పెద్ద ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాల యొక్క ప్రధానమంత్రులే మోడీ ఈజ్ బాస్ అంటున్నాడు. అమెరికా రాష్ట్రపతి మోడీ ఏడున్నాడు ప్రోగ్రాంలో ఉరుక్కుంటూ వచ్చి చేతుకలిపోతా ఉన్నాడు. కాబట్టి ఇలా మోదీ గారి ఈ మహిమ ఏందో గాని మనని 100 సంవత్సరాలు ఏలిన బ్రిటిషు దేశానికి కూడా ఇలా మన హిందువే అక్కడ ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. ఇవన్నిటి వల్ల భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వం బలపడతా ఉన్నది. మన రాష్ట్రంలో బలపడతా ఉన్నది, మన జిల్లాలో బలపడతా ఉన్నది, పార్లమెంట్లో బలపడతా ఉన్నది. కాబట్టి చేరికలు పెరుగుతూ ఉంటాయి, పెరిగినాయి. చేరినోళ్ళని మనం హక్కున చేర్చుకోవాలా. పాత కొత్త లేకుండా మనం పార్టీ కోసము, పార్టీ విధి విధానాల కోసము ప్రతి ఒక్కరు కూడా యుద్ధమే. ఇక పని కార్యక్రమం కాదు, ఇక్కడ అయ్యేది యుద్ధమే. కార్లద్దాలు యుద్ధం ముందే కార్లద్దాలు వలిగినాయి, ఇక రాగానే ఏమీ వలుగుతావు. కాబట్టి ప్లీజ్ బీ ప్రిపేర్డ్. We from our parliament segment, we are going to give highest number of assembly members to Bharatiya Janata Party అన్నట్టుగా మనం పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.